వెల్కమ్ టు డివైన్ న్యూస్. నేను నీలిమా. ఇక డీటెయిల్స్ చూస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మళ్లీ పుట్టాలి, మళ్లీ తిరిగి రాజ్యాంగాన్ని సవరించాలని అంబేద్కర్కు వినతి పత్రం సమర్పించిన బీఆర్ఎస్ మహిళా నాయకురాలు బొబ్బా నవతారెడ్డి. భారత రాజ్యాంగాన్ని రచించిన బిఆర్ అంబేద్కర్ ఆశయాలను తూట్లు పొడుస్తున్న షేర్లింగంపల్లి ప్రజాప్రతినిధులు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పదవి పొందిన షేర్లింగంపల్లి ప్రజాప్రతినిధులు రాజ్యాంగాన్ని ఉల్లంఘించి పార్టీలు మారుతున్న వైనాన్ని ఖండిస్తున్నామని బీఆర్ఎస్ మహిళా నాయకురాలు బొబ్బా నవతారెడ్డి ఆరోపించారు. రాజ్యాంగాన్ని విస్తరించిన వారికి రాజకీయాల్లో తిరిగి పోటీ చేయకుండా చర్యలు తీసుకునే విధంగా రాజ్యాంగాన్ని సవరించాలని ఆమె డిమాండ్ చేశారు. షేర్లింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఉద్యమకారులు, కార్యకర్తలు సుమారు 200 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. షేర్లింగంపల్లి నియోజకవర్గంలో 77వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇన్ని 77 సంవత్సరాలైంది గణతంత్ర దినోత్సవం వచ్చి. రాజ్యాంగం అమలైన రోజు దినంగా గణతంత్ర దినోత్సవం మనం జరుపుకుంటాము. ఈ రోజు షేర్లింగంపల్లి నియోజకవర్గంలో పరిస్థితి చూస్తే రాజ్యాంగం మీద, దేవుడి మీద ప్రమాణం చేసి మేము ప్రజలకు ప్రజాస్వామ్యబద్ధంగా మేము పనిచేస్తాము అని చెప్పేసి ప్రమాణం చేసి అసెంబ్లీలో ప్రమాణం చేసి ఇక్కడ వచ్చిన తర్వాత మా పార్టీలు మారుతూ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు. కాబట్టి ఈరోజు రాజ్యాంగం అమలు అయిన రోజున సందర్భంగా మేము అందరం కలిసి రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తున్నారు కాబట్టి షేర్లింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము. కాబట్టి ఈరోజు మేము ప్రత్యేకంగా కోరుకుంటున్నాం ఏంటంటే బిఆర్ అంబేద్కర్ గారు మళ్ళీ పుట్టాలి, మళ్ళీ ఇటువంటి రాజ్యాంగాన్ని ఇట్లాంటి తూట్లు పరుస్తున్న వారికి ఇంకా చట్టాలు అమల్లోకి తీసుకొస్తే గానీ ఈ యొక్క రాజ్యాంగాన్ని అమల్లోకి రాదు అని చెప్పేసి తెలియజేస్తున్నాము. అలాగే ఈరోజు షేర్లింగంపల్లిలో ఒక పార్టీ సింబల్ మీద గెలిచి ఇంకో పార్టీలో వెళ్ళి రాజ్యాంగం మీద మేము చేస్తున్నామని చెప్పేసి అసెంబ్లీలోనేమో మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము, బీఆర్ఎస్ పార్టీ తరఫునే ఉన్నామని చెప్తున్నారు. కానీ స్పీకర్ గారి దగ్గరికి వెళ్ళి మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాము, బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నామని తెలియజేస్తున్నారు. బయటకు వచ్చి మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం, కాంగ్రెస్ పార్టీలోనే పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క రాజ్యాంగ దినోత్సవం రోజు ఈ యొక్క ప్రజాప్రతినిధులు పాటించడం లేదు కాబట్టి తూట్లు పరుస్తున్నారు. కాబట్టి అంబేద్కర్ గారికి ఈ రోజు మేము లిఖిత పూర్వకంగా ఉత్తరం ఇచ్చి రాజ్యాంగాన్ని మళ్ళీ అమల్లోకి మళ్ళీ పుట్టాలి, అంబేద్కర్ గారు మళ్ళీ అమల్లోకి తీసుకురావాలి రాజ్యాంగాన్ని అని చెప్పేసి షేర్లింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. మొదటిగా షేర్లింగంపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు రాజ్యాంగం మన దేశంలో అమలు వచ్చినటువంటి రోజు. అటువంటి ఈ రోజున మరి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పదవిని చేపట్టినటువంటి మా నియోజకవర్గ ఎమ్మెల్యే అరకపూడి గాంధీ గారు ఏమని ప్రమాణం చేసినట్టే శాసనం ద్వారా నిర్మించబడినటువంటి రాజ్యాంగం పట్ల సంపూర్ణ విధేయత, విశ్వాసాన్ని కనపరుస్తా అని చెప్పి ఈ రోజు రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ సాక్షిగా ఒకవైపేమో అధికారం రాగానే బీఆర్ఎస్ పార్టీ టికెట్ మీద గెలిచిన అరకపూడి గాంధీ కాంగ్రెస్ కండ వేసుకొని పార్టీ మారిండు. బీఆర్ఎస్ పార్టీ తరఫున అనర్హత పిటిషన్ దాఖలు చేయగానే న్యూటన్ తీసుకొని నేను పార్టీ మారలేదు, గుళ్ళో వేసుకునే కండ వేసుకున్నా అని చెప్పేసి ఆయన అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, రేవంత్ రెడ్డి ఇల్లేమన్నా గుడా, ఆయన ఏమన్నా పూజారా, లేకుంటే నువ్వేమన్నా భక్తుడివా ఆడవే కండ వేసుకొనికే? ఇన్ని చెప్పి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా రాజ్యాంగ నిర్మాత ఎదురుగానే ఈరోజు అక్కడ ఫ్లెక్సీ వేసిండు కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీ. కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలో అరకపూడి గాంధీ ఫోటో ఇంత పెద్దగా ఉంది. ఇంత పెద్ద ఫోటో వేసుకొని మళ్ళీ ఏం చెప్తుండు, ముందుకొచ్చి నేను బీఆర్ఎస్ లో ఉంటున్నా అని చెప్తా ఉన్నాడు. ఇది రాజ్యాంగ విలువలకు, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. రాజ్యాంగం మీద నువ్వు ప్రమాణం చేసి పదవి చేపట్టి ఈరోజు రాజ్యాంగాన్ని కాలరాసే విధంగా, ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసే విధంగా నువ్వు అంబేద్కర్ గారి ముంగట్నే ఈరోజు పోస్టర్ వేసుకోవడం చాలా దుర్మార్గం. నేను ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అయ్యా, మీరు రాజ్యాంగ సవరణ తీసుకురండి, చట్ట సవరణ తీసుకురండి, యాంటీ డిఫెక్షన్ బిల్
లాస్ ని అమెండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక పార్టీ టికెట్ మీద గెలిచిన తర్వాత పార్టీ మారితే అప్లికేషన్ పెడితే పదవి పోవడం కాదయ్యా. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఒక పార్టీ టికెట్ మీద గెలిచి పార్టీ మారుతాడో ఇంకో పార్టీలకి, ఆ రోజే అతను అనర్హుడుగా డిక్లేర్ అయ్యే విధంగా చట్ట సవరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఈ రకంగా పార్టీ మారి ప్రజాస్వామ్యాన్ని వెన్నుపోటు పెట్టినటువంటి ఈ నాయకులు నిస్సిగ్గుగా భయం లేకుండా బరిదగించి రాజ్యాంగ నిర్మాత ముందు ఈ రకంగా పోస్టర్లు వేసి మరి రాజ్యాంగ నిర్మాతని మరి ప్రజలను కూడా ఫూల్ చేస్తున్నారు. కాబట్టి వారికి గుణపాఠం జరగాలంటే చట్ట సవరణ జరగాలి, వీళ్ళని అనర్హులుగా ప్రకటించాలా. ఈ రోజు నేను చిత్తశుద్ధి ఉన్నా, నువ్వు గెలుస్తాను అని మళ్ళీ నమ్మకం ఉన్నా వెంటనే రాజీనామా చేసి అర్కపుడి గాంధీ గారు ఎలక్షన్కి వెళ్ళి నీ చిత్తశుద్ధిని తీర్చుకోవాలి. లేకపోతే ఈ వచ్చే GHMC ఎలక్షన్స్ లో ప్రజలు నీకు సరైన గుణపాఠం చెప్తారు. ఏ ముఖం పెట్టుకొని ఏ కండ వేసుకొని పోతావయ్యా? నువ్వు ఓటు అడగా నీకే ఏ కండ వేసుకొని పోతావు? కాంగ్రెస్ కండ వేసుకొని పోతావా? చెప్తున్నావు బీఆర్ఎస్ ఉన్నా అని, కొనసాగుతున్నావు కాంగ్రెస్ లా. ఇంకా ప్రజలు మోసపోయే పరిస్థితుల్లో లేరు. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ శేర్లింగంపల్లి నియోజకవర్గ క్యాడర్ గా మేము ఈ రోజు అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి స్పీకర్ గారికి మరి ఇట్లాంటి గాంధీ గారి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, కాంగ్రెస్ ఫ్లెక్సీల మీద ఫోటోలు వేసుకుంటూ ఆయన కనబడతలేడు. ఇది ఒక ధృతరాష్ట్ర పాలనగా ఉంది. కాబట్టి చేసేది ఏమీ లేక ఈ రోజు మన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతోంది. మేమందరం ముక్త కంఠంగా బీఆర్ఎస్ పార్టీ శేర్లింగంపల్లి నియోజకవర్గ సైన్యంగా మేము కోరేది ఒకటే, బీజేపీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మీరు బీజేపీ కాంగ్రెస్ ఒకటి కాకపోతే రాజ్యాంగ మరి చట్ట సవరణ తీసుకొని రావాలి. ఈ అర్కపుడి గాంధీ లాంటి వ్యక్తుల్ని ఇక భవిష్యత్తులో పార్టీ మారిన వెంటనే అనర్హులుగా ప్రకటించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. ఆవాజ్ దో. లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి.